Hello friends, welcome back my channel. Friends, UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందులో అయితే చాలా పోస్టులు అయితే వచ్చాయి. సో యూపీఎస్సీ అనగానే ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఇందులో రిక్రూట్మెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది వెబ్సైట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అడ్వర్టైజ్మెంట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్ ఏంటి అనే విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ మనం క్లిక్ చేస్తే, సో ఇది అడ్వర్టైజ్మెంట్. ఇందులో వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి. వెబ్సైట్ వచ్చేసి upsconline.gov.in. ఇక వేకెన్సీ నెంబర్ ఇచ్చారు, 1 వేకెన్సీ అయితే ఉంది. ఇది సిస్టమ్ ఎనాలిసిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది రిజర్వేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ అయితే ఉంది. ఈ పోస్ట్ సూటబుల్ అయ్యేది పీడబ్ల్యూ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. అన్రిజర్వ్డ్ లోనే పీడబ్ల్యూడి వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఇక పే స్కేల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం పే స్కేల్ ఉంటుంది, లెవెల్ 10 లో ఉంటుంది. సో లెవెల్ 10 అంటే మీకు ఆల్మోస్ట్ 70 నుంచి ₹1,00,000 దాకా సాలరీ అయితే వస్తుంది. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉంటుంది అన్రిజర్వ్డ్ కి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ బిఈ బీటెక్ కూడా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక డ్యూటీస్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ, వ్యాలిడేషన్ సాఫ్ట్వేర్స్, జనరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రిజల్ట్స్, సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ అండ్ కస్టమైజేషన్. సో డ్యూటీస్ అనేది ఈ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే డేటా ఎంట్రీ ఇటువట్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అదర్ డీటెయిల్స్ వచ్చి ద పోస్ట్ ఈజ్ పర్మనెంట్ పోస్ట్, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో సర్వీస్ గ్రూప్ ఏ గెజిటెడ్, ఇది గెజిటెడ్ ఆఫీసర్, నాన్ మినిస్ట్రల్. సో ఇది ఇక పోస్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇక వేకెన్సీ నెంబర్ ఇచ్చారు. 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 18 పోస్టులు ఉన్నాయి. సో డిప్యూటీ కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఇన్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. సో ఇది వేకెన్సీస్ వచ్చేసి. ఇక రిజర్వేషన్స్ పొజిషన్స్ ఎవరికి ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి, ఓబీసీకి 3 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, పీడబ్ల్యూడికి 3 ఉన్నాయి. సో రిజర్వేషన్ సూటబిలిటీ ఫర్ ద పోస్ట్ ఫర్ పీడబ్ల్యూడి. సో పీడబ్ల్యూ వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఇది. సో అందులో 18 వేకెన్సీ, 3 వేకెన్సీ ఆర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో ఇవి మొత్తం 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పే స్కేల్ సేమ్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 35 ఇయర్స్ అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చారు, 38 ఇయర్స్ ఓబీసీకి ఇచ్చారు, 40 ఇయర్స్ ఎస్సీకి ఇచ్చారు, 45 ఇయర్స్ కి పీడబ్ల్యూడికి ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక వేకెన్సీస్ నెంబరు 3 ఇది. సో ఇందులో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, అసిస్టెంట్ ఇంజనీరు. సో దీనికి వచ్చేసి కెమికల్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇది. సో ఇందులో అయితే అతను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది. ఇది రిజర్వేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఒకటైతే ఉంది. సూటబిలిటీ ఫర్ పీడబ్ల్యూడి. పే స్కేల్ సేమ్ ఇది. పే లెవెల్ వచ్చి 7 ఉంటుంది, 7th పే కమిషన్ ప్రకారం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అన్రిజర్వ్డ్ ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్ లో చేసుకోవచ్చు, లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ. ఇక నెక్స్ట్ వేకెన్సీ నెంబర్ వచ్చేసి 4 ఇది. 7 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ నావల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఎలక్ట్రికల్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఇందులో అయితే అన్రిజర్వ్డ్ కి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి 1 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది. ఇది పే స్కేల్ కూడా 7th పే కమిషన్ ప్రకారం ఉంటుంది. లెవెల్ వచ్చి 7 ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కి ఉంటుంది, 35 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ద డిసిప్లిన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో
ఇక హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. ఇది సర్వీస్ వచ్చేసి ఎనీవేర్ లో కూడా ఇవ్వచ్చు మనం, అంటే ఇండియాలో ఎక్కడైనా ఈ పోస్ట్ అనేది ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ వేకెన్సీ నెంబర్ 5 వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, అసిస్టెంట్ ఇంజనీర్. సో మెకానికల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్. ఇది రిజర్వేషన్ వచ్చేసి 1 అయితే ఉంది. సూటబిలిటీ ఆఫ్ పోస్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఉంది. పే స్కేల్ వచ్చేసి సేమ్ 7th పే కమిషన్ ప్రకారం ఉంటుంది. పే లెవెల్ వచ్చేసి 7 ఉంటుంది. ఇక ఏజ్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. అన్రిజర్వ్డ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ మెకానికల్ లో చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక పోస్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో చేయాల్సి ఉంటుంది, లేదంటే ఎనీవేర్ ఇండియాలో. ఇక వేకెన్సీ 6 13 వేకెన్సీస్ ఉన్నాయి. జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్లెస్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో చేయాలి. సో పోస్ట్ అన్రిజర్వ్డ్కి 6 ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి 1 ఉన్నాయి, ఓబీసీకి 3 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 1 అయితే ఉన్నాయి. ఇది సూటబిలిటీ ఫర్ ద పోస్ట్ ఫర్ పీడబ్ల్యూడి. ఇక పే స్కేల్ ఇది లెవెల్ వచ్చి 8 ఉంటుంది 7th పే కమిషన్ ప్రకారం. ఏజ్ 30 ఇయర్స్ అయితే ఉంటుంది. 33 ఇయర్స్ అయితే ఓబీసీకి ఉంటుంది. తర్వాత 35 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది. బీటెక్ ఆర్ బిఈ ఆర్ బిఎస్సి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఉండాలి, లేదంటే మాస్టర్ డిగ్రీని ఎలక్ట్రానిక్స్ లో చేసి ఉండాలి. ఇక ఇది కూడా న్యూఢిల్లీ లేదంటే ఎక్కడైనా ఎనీవేర్ ఇండియాలో చేయాలి. ఇక వేకెన్సీ నెంబర్ 7 ఇది 4 వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో చేయాలి. ఇది హిందీ బ్రాంచ్, అంటే హిందీ సబ్జెక్టు అఫీషియల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో పోస్టులు వచ్చేసి అన్రిజర్వ్డ్ 3, ఎస్టీకి 1 అయితే ఉన్నాయి. సో ఇది 11 పే లెవెల్ 7th పే కమిషన్ ప్రకారం అయితే పే చేస్తారు. ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్కి 40 ఇచ్చారు, ఎస్టీకి 45 ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మాస్టర్ ఇన్ లా చేసి ఉండాలి. పాస్డ్ సెకండ్ స్కూల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ హయ్యర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ త్రూ హిందీ మీడియం. సో ఇది హిందీ మెయిన్ సబ్జెక్టు. ఇది లేకపోతే పైన లా చేసిన ఎలిజిబిలిటీ ఉంటుంది, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అని అడుగుతున్నారు. హిందీ అనేది కంపల్సరీ, హిందీ మీడియం. తర్వాత ఫర్ ఎల్ఎల్ఎం డిగ్రీ హోల్డర్స్ ఎక్స్పీరియన్స్, అంటే పీజీ చేసిన వాళ్ళకి ఎల్ఎల్ఎంలో డిగ్రీ హోల్డర్స్కి ఇక మెయిన్ జాబ్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇక వేకెన్సీ నెంబర్ 8 ఇందులో 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఇక్కడైతే 66 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 20 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 6 ఉన్నాయి, ఓబీసీ 17 ఉన్నాయి, ఎస్సీకి 19 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, పీడబ్ల్యూకి 5 ఉన్నాయి. సో ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ చూస్తే కూడా మనకి చూద్దాం. లెవెల్ వచ్చేసి 8 ఉన్నాయి. 7th పే కమిషన్ ప్రకారం పే చేస్తారు. 30 ఇయర్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్, 33 ఇయర్స్ ఆఫ్ ఓబీసీకి ఉన్నాయి, 35 ఇయర్స్ ఆఫ్ ఎస్సీకి ఉన్నాయి, 40 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూకి ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లా చేసి ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో సూటబిలిటీ ఫర్ ఇది కూడా పీడబ్ల్యూడికి ఉంది. ఇక ఢిల్లీలో జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి టోటల్ పోస్టులు ఇవి. ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చారు ఇక్కడ. ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై సెలక్షన్ త్రూ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మనం 12/4/2025 నుంచి స్టార్ట్ అయింది. సో 1/5/2025 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంది. ద లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ కంప్లీట్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2/5/2025. సో 2వ తారీఖు వరకు మనకి అప్లికేషన్ ప్రింటింగ్ తీసుకునేవన్నీ కూడా 2వ తారీఖు వరకు ఇచ్చారు. డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ షెల్ బి ద ప్రిస్క్రైబ్డ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్. The applicants are advised to fill in all their particulars in the online recruitment application carefully. ఇంకా డేట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా మీకు
వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో అది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎట్ ప్లేసెస్ హెడ్ క్వార్టర్స్ ఎట్ ప్లేసెస్ స్పెసిఫికల్లీ స్టేటెడ్ అగెన్స్ట్ సర్టెన్ పోస్ట్ అదర్వైజ్ ఎనీవేర్ ఇండియా. అంటే కొన్ని పోస్టులు అయితే హెడ్ క్వార్టర్స్ ఇవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా ఇండియాలో ఇవ్వచ్చు. ప్రొబేషన్ ద పర్సన్ సెలెక్టెడ్ విల్ బి అపాయింటెడ్ ఆన్ ప్రొబేషన్ యాజ్ పర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ ఇవన్నీ యాజ్ పర్ పోస్ట్ ను బట్టి అక్కడ ఇచ్చారు కాబట్టి ఆ రిలాక్సేషన్ ఏజ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ దేర్ ఫోర్ మెన్షన్ ఆల్ హిజ్ హైర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఓవర్ అండ్ ద అబౌవ్ మినిమం క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్ హూ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫీ 25 రూపీస్ అయితే ఇచ్చారు వాళ్ళకి. సో SC ST వీళ్ళకైతే బెంచ్ మార్క్ 25 రూపీస్ అయితే వీళ్ళకైతే ఫీజు లేదు. అలాగే ఇక్కడ మిగతా వాళ్ళకి 25 రూపీస్ అయితే ఇచ్చారు. ఇది మనం ఇలా పే చేయొచ్చు. నో ఫీ ఫర్ ST SC PW ఉమెన్ క్యాండిడేట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ. నో ఫీ ఎక్సెప్షన్ ఈజ్ అవైలబుల్ టు జనరల్ OBC male candidate and they are required to pay full prescribed fee. అంటే 25 రూపీస్ అనేది పే చేయాలి. అంటే ఇక్కడ SC ST ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ప్లస్ వీళ్ళకి ఫీజు లేదు, మిగతా వాళ్ళకి 25 రూపీస్ ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ వుడ్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ సమ్మరల్లీ రిజెక్టెడ్. సో ఫీ పే చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. క్యాన్సిలేషన్ ఇక కన్సెషన్ అండ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటాయి. ఏజ్ లిమిట్ అనేది ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, తర్వాత ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి. సో ఇవి టోటల్ డీటెయిల్స్. సో మనం హౌ టు అప్లై అంటే మన ఈ సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ జాగ్రత్తగా సైజ్ ఇవి టోటల్ డీటెయిల్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి? సో మీరు ఈ వెబ్సైట్ లో చూస్తే ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఇక్కడ చూస్తే ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అన్ని పోస్టులు లూజ్ గా అన్ని ఇచ్చారు. అంటే ఏ పోస్ట్ కి మీరు సూటబుల్ ఉన్నారో ఆ పోస్ట్ కి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో అందుకని డీటెయిల్ గా ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ పోస్ట్ చూసినా మనం ఏది చూసినా కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకుందాం. దీని మీద క్లిక్ చేశారనుకో మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ చేసి ఇవన్నీ చదువుకోవాలి. మీరు చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా కంటిన్యూ చేస్తూ మీరు ప్రొసీడ్ చేయడమే. సో ప్రొసీడ్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ రిజర్వేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి, మనకి రిజిస్ట్రేషన్ ఐడి అవి లేవు కాబట్టి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ ఫాదర్ నేము. సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. తర్వాత మదర్ నేము, జెండరు, కమ్యూనిటీ, తర్వాత క్యాండిడేట్ పర్సన్ డిజబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. సో చేసి ఇలా కంటిన్యూ మీరు ఫిల్ చేసుకుంటూ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్ లో ఉంటుంది. సో కంప్లీట్ గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది యూపీఎస్సి అంటే చాలా మందికి తెలుసు. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది పర్మనెంట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ అప్లికేషన్ లింక్ ని, ఈ వెబ్సైట్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. సో ఎవరైతే సూటబుల్ ఉన్నారో, మెయిన్ ఈ పోస్టులు వచ్చేసి ఎక్కువగా అయితే పీడబ్ల్యూ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.